స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎదురొచ్చినా ఎదుకో గోడలు అడ్డొచ్చినా సతాన్ని శోధించిన శత్రువునే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే తోడుండగా పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన తుఫానులని చెలరేగిన వరదలే ఉప్పొంగిన కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్చుగా హో నమ్ము ఇది నమ్ము యెహోవా ఈరే కదా దిక్కులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి
బదులు దూషింప లేరు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ప్రభు యొక్క మాదిరి ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం. బైబిల్లో లిఖించబడింది, మనము క్రీస్తును మాత్రమే వెంబడించాలి, క్రీస్తులా మాత్రమే మనం జీవించాలి అని తండ్రి ఆకాంక్షిస్తూ ఉన్నాడు. అలా ఆకాంక్షిస్తున్న తండ్రి తన ప్రియ కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ ప్రియ కుమారుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరికీ కూడా ఒక మాదిరిని చూపిస్తున్నాడు. మనం అందరం కూడా ఆయన్నే వెంబడించాలని చెప్పి ఆయన ఎగ్జాంపుల్ విడిచిపెట్టి వెళ్ళాడు. అడుగు జాడల్లో మనం నడవాలని చెప్పి ఆయన మనపూర్వకంగా కోరుతున్నాడు. ఒకవేళ నువ్వు నేను యేసుక్రీస్తులాగే జీవించాలి అంటే యేసునే వెంబడించాలి. మరి యేసును వెంబడించాలి అంటే యేసు ఏ రీతిగా జీవించాడో అలా మనము జీవించాలి. అది ఈ వాక్యం యొక్క సారాంశము. యేసు ఎలా జీవించాడు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు పాపము లేకుండా జీవించాడు. నిజమైన క్రైస్తవుడు కూడా పాపము లేకుండా జీవించడానికి ప్రయాసపడేవాడు. యేసు బైబిల్ సెలవిస్తా ఉంది, ఆయన మనవలే అన్ని విషయములలో శోధింపబడినను ఆయన ఏ శోధనకు లొంగలేదు. గమనించండి, శోధించబడము పాపము కాదు. యోసేపు శోధించబడ్డాడు, మాటి మాటికి శోధించబడ్డాడు, కానీ ఆ శోధనకు లొంగలేదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సైతాను ఏ విషయంలోనైనా నిన్ను మాటి మాటికి శోధిస్తున్నాడా? డబ్బు విషయంలో నిన్ను మాటి మాటికి శోధిస్తున్నాడా? ఫ్రెండ్షిప్ విషయంలో నిన్ను మాటి మాటికి శోధిస్తున్నాడా? నోరు జారే విషయంలో, తొందరపడి వాగే విషయంలో సైతాను నిన్ను శోధిస్తున్నాడా? లేదా నీ చుట్టుపక్కల ఉన్న వారు బాగుపడుతున్నప్పుడు, వారు వస్తు వాహనాలు కొనుక్కుంటున్నప్పుడు నీలో అసూయ అనే దాన్ని తీసుకొచ్చి శోధిస్తున్నాడా? మత్సరమును కల్పించి నిన్ను శోధిస్తున్నాడా? ఇతరులు చక్కగా బట్టలు వేసుకున్నప్పుడు, మంచి చీరలు కట్టుకున్నప్పుడు, వస్త్రాలు ధరించినప్పుడు నీలో ఒక విధమైన వేదన పుట్టించి శోధిస్తున్నాడా? ఏ రీతిగా సైతాను నిన్ను శోధిస్తున్నాడు? గమనించండి, శోధించబడ్డాము పాపము కాదు. యోసేపు శోధించబడ్డాడు కానీ పాపానికి లొంగలేదు. సంసోను కూడా శోధించబడ్డాడు, ఆ పాపానికి లొంగిపోయాడు. శోధించబడినను పాపమునకు లొంగని యోసేపేమో అన్య దేశంలో ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దేశానికి ఇతర దేశాలకు దీవెనకరముగా మారాడు. ఎవరు? శోధించబడి శోధనకి లొంగనివాడు. శోధించబడి సైతాను యొక్క పన్నాగముల చేత అటు ఇటు కొట్టబడి ఆ పాపములకు, ఆ లోపములకు, ఆ బలహీనతలకు లొంగకుండా ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆ వ్యక్తి దీవెనకరముగా ఉంటాడు, తన ఇంటికి దీవెనకరంగా ఉంటాడు. యోసేపు తన ఇంటికి దీవెనకరంగా మారాడు. ఐగుప్తు దేశము చుట్టూ ఉన్న దేశాల్లో కరువు వచ్చి పడినప్పుడు యాకోబుకు వేరే మార్గము లేక ఐగుప్తు దేశానికి తన కుమారులను పంపించి, అయ్యా మన దేశాలు, అన్ని దేశాలు కూడా కరువుతో అల్లాడిపోతూ ఉన్నాయి, కానీ ఐగుప్తు దేశంలో మాత్రం కరువు లేదట. ఎందుకో చెప్పండి? ఐగుప్తు దేశంలో ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధుని బట్టి దేవుడు ఆ దేశాన్ని ఏం చేశాడు? దీవించాడు. నువ్వు నేను పాపమునకు లొంగకుండా, సైతాను యొక్క శోధనకు లొంగకుండా ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, కరువులో ఉండొచ్చు, అప్పుల బాధలతో అల్లాడిపోవచ్చు, కానీ నువ్వు దీవించబడతావు, నువ్వు వారికి దీవెనకరముగా ఉంటావు. యోసేపు పాపానికి లొంగలేదు, శోధించబడ్డాడు. అలా లొంగని పుణ్యానికి, నీతిగా జీవించిన పుణ్యానికి, యవన ప్రాయంలో తన శరీరాన్ని సైతానుకు అప్పగించుకోకుండా, మలినము చేసుకోకుండా, పరిశుద్ధంగా దేవుని ఆలయమైన తన శరీరాన్ని కాపాడుకున్న దానిని బట్టి దేవుడు యోసేపును ఆ దేశంలో బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడో తెలుసా? ఆ దేశానికే ఆశీర్వాదకరముగా మార్చేశాడు. ప్రియ తమ్ముడో, ప్రియ చెల్లి,
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు మొదటిగా నీ ఇంటిలో ఉన్న వారికి దీవెనకరంగా మారాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, నీవు తలగా ఉంటావే గాని తోకగా ఉండవు. ప్రతి పరిశుద్ధుడు దీవించబడతాడు, ప్రతి పరిశుద్ధుడు హెచ్చించబడతాడు, ప్రతి పరిశుద్ధుడు ఆశీర్వదించబడతాడు. అందులో ఏమాత్రము సందేహము లేదు. యోసేపు పాపమును జయించాడు, శోధనను జయించాడు, శైతానుకు శోధనలకు లొంగకుండా జీవించాడు. దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని హెచ్చించాడు. హెచ్చించబడాలి ఆశపడుతున్నావా? నీ యవన ప్రాయంలో నీ జీవితం దీవెనకరంగా ఉండాలి ఆశపడుతున్నావా? నువ్వు జాబ్ చేస్తున్న చోట నీ జీవితము ఉన్నతమైన స్థితిలో, స్థానంలో ఉండాలి ఆశపడుతున్నావా? నీ కుటుంబం మధ్య, నీ వంశం వారి మధ్య, నీ సంతతి వారి మధ్య, నీ బంధువుల మధ్య నీవు అందరికంటే ఉన్నతమైన స్థానంలో దేవుని చేత దీవించబడాలని ఆశపడుతున్నావా? దెర్ ఇస్ ఎ సీక్రెట్ బిహైండ్ దిస్. రహస్యం ఏమిటో తెలుసా? పరిశుద్ధమైన జీవితమే. సైతాను శోధించినప్పుడు, సైతాను పన్నాగములు పన్నప్పుడు, సైతాను వల ఒగ్గినప్పుడు నీ ఆత్మీయతను బహుజాగ్రత్తగా కాపాడుకుంటూ, నీ శరీరాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని యొక్క చిత్త ప్రకారం నడవడానికి ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వంగిపోకుండా, లొంగిపోకుండా పరిశుద్ధంగా జీవించటమే ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి రావడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన రహస్యము. యోసేపు శోధించబడ్డాడు. యోసేపు శోధించబడినప్పటికీ పాపము చేయలేదు. ఫలితము హెచ్చించబడ్డాడు. ఎంతగా హెచ్చించబడ్డాడు? తన ఆత్మీయతను బట్టి, తన జ్ఞానాన్ని బట్టి. చుట్టూ ఉన్న దేశాల వారు కరువుతో అల్లాడిపోతున్న తన దేశంలో ఉన్నవారు మాత్రం కరువుతో అల్లాడిపోలేదండి. అంతేకాదు, యాకోబు తన కుమారులను పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. వెళ్ళండి అయ్యా, అక్కడ కరువు లేదట, అక్కడ కాటకము లేదట, అక్కడ వారికి ఇబ్బంది లేదట. కారణం ఏమిటో యాకోబు తెలియపోయినా ఒకటి మాత్రం తెలిసింది, ఐగుప్తులో కరువు లేదు. కారణం ఏమిటి? మనకు తెలుసు. కారణం ఏమిటి? ఒక పరిశుద్ధుని యొక్క జీవితము ఆ దేశానికి కరువు లేకుండా చేసింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిశుద్ధమైన జీవితమే నీ ఇంటిలో కరువు లేకుండా చేస్తుంది. నీ పరిశుద్ధమైన ఆత్మీయత, పవిత్రత లేక ప్రవర్తన నీ ఇంటిలో శైతాను వచ్చి చొరబడి నీ ఇంటిలో ఉన్న సకల ఆశీర్వాదాలు దోచుకోకుండా చేసేది నీ పరిశుద్ధమైన జీవితమే. ఈరోజు ఎంతమంది అంటలేదు, ఏమండి నేను చాలా కష్టపడుతున్నానండి, డే అండ్ నైట్ కష్టపడుతున్నానండి, అయినా అదేమిటో సంపాదించిందల్లా ఏమవుతుందో తెలియడం లేదండి. అంతకుముందు 3,000 సంపాదించేవాడిని అండి, కానీ ఇప్పుడు 18,000 సంపాదిస్తున్నానండి, అయినా నెలాఖరు అయ్యేసరికి ఎవరో ఒకరిని అడుక్కోవాల్సి వస్తుందండి, ఎంతో కొంత బదులు పుచ్చుకోవాల్సి వస్తుందండి. అర్థం కావడం లేదండి డబ్బులు ఏమైపోతున్నాయో. యష్, ఎంతమంది ఈరోజు ఈ సాక్ష్యం చెప్పటం లేదు? ఉద్యోగంలో దీవించబడుతున్నా, శాలరీ హెచ్చించబడుతున్నా, ఇంట్లో మాత్రం దీవెన లేదు, ఇంట్లో మాత్రం ఆశీర్వాదం లేదు. లేరా అటువంటి వారు ఈరోజు వాక్యం వింటున్న వారిలో? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పరిశుద్ధమైన జీవితమే నిన్ను, నీ ఇంటిని సమృద్ధి చేత నింపుతుంది. పరిశుద్ధమైన జీవితమే నిన్ను, నీ ఇంటిని, నీకు అలాగే ఇతరులకు కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చేస్తుంది. యోసేపు తన ఇంటి వారికి దీవెనకరముగా మారాడు. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే, ఎవరైతే తనను అమ్మేశారో, ఎవరైతే తనను దూషించారో, ఎవరైతే తనను ద్వేషించి నిర్దాక్షిణ్యంగా ఆ ఫొతెఫరుకు లేక ఆ ఐగుప్తు వర్తకులకు అమ్మేశారో, ఎవరు వాళ్ళు? సహోదరులే. కానీ ఎలా బిహేవ్ చేశారు? శత్రువులుగా బిహేవ్ చేశారు, శత్రువులుగా ప్రవర్తించారు. ఒకవేళ నీ ఇంటి వారే, నీ సహోదరులే, నీ సహోదరులే, నీ బంధువులే నీకు శత్రువులుగా ఒకవేళ తయారయ్యారేమో, నీ యొక్క నష్టాన్ని, నీ యొక్క పతనాన్ని కోరుకునేవారుగా ఒకవేళ వారు ఉన్నారేమో. ఒక విషయం నీకు తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, శోధనకు లొంగకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నట్లయితే వారికే, ఎవరికి? ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో, నీ చావును కోరుతున్నారో, నీ పతనాన్ని కోరుతున్నారో, నువ్వు నష్టపోయినప్పుడు, నువ్వు కష్టాలు పాలైపోయినప్పుడు చూసి సంతోషించి గంతులు వేయాలి అని చెప్పి వేగిరి పడుతూ ఉన్నారో, వారికి కూడా నువ్వు దీవెనకరంగా మారిపోతావు. ఎప్పుడో
శోధించబడినను. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా సైతాన్ ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఈరోజు నిన్ను ఒక డైరెక్షన్లో శోధిస్తున్నాడు, ఒక విషయంలో పదే పదే నిన్ను శోధిస్తున్నాడు. అదేమిటో ప్రియ సహోదరి నీకే తెలుసు, ప్రియ సహోదరుడా నీకు తెలుసు. కానీ గమనించు, ఆ శోధనకు నువ్వు లొంగాలి అని చెప్పి ప్రతిరోజు మాటి మాటికి వచ్చి నిన్ను సైతాను శోధిస్తున్నాడు. లొంగిపోయావో సంసోన్ లాగా పతనం అయిపోతావు. లొంగిపోయావో నీ జీవితంలో ఏ ఒక్కరికి ఆశీర్వాదం లేకుండా చేసేస్తావు. లొంగిపోయావో నీకు నీవే భారంగా వేదనగా మిగిలిపోతావు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మాటి మాటికి చూడండి ఆ మాట ఒకసారి. లెట్ us read that word. జెనసిస్, ఆ మాట చదువుదామా? ఆది కాండము 39వ అధ్యాయము 6వ వచనము. అతడు తనకు కలిగినదంతయు, అంటే ఫొతేఫరు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినుడు తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో పాపము చేయమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దినము, అది అండర్లైన్ చేసుకోండి. ఏమిటి? దినము ఆమె యోసేపుతో మాట్లాడుచూ ఉండెను. దినము, ఎవ్రీడే, ప్రతి దినము యోసేపును శోధిస్తూ వచ్చింది. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ జీవితాలని నాశనం చేయాలని, మీ పవిత్రతను పాడు చేయాలని, మీ కుటుంబంలో ఉన్న గౌరవాన్ని లేక ప్రేమ అనురాగాలను ఆత్మీయతను పాడు చేయాలని సైతాను ఏదో క్రిస్మస్కో ఈస్టర్కో ట్రై చేయడం, సీజనల్గా వాడు ట్రై చేయడం, ప్రతి దినము ట్రై చేస్తాడు, ప్రతి దినము నిన్ను శోధిస్తాడు. నువ్వు ఒకవేళ లూజ్ టంగ్ కలిగిన వ్యక్తి అనుకోండి, అంటే అర్థం ఏమిటి? నోటి దురుసుతనము కలిగిన స్త్రీవి పురుషుడు అయితే నోటి ద్వారానే శోధిస్తాడు. నీ చూపులు బలహీనంగా ఉన్నట్లయితే అపవిత్రమైన చూపుల ద్వారా శోధిస్తాడు. నీ తలంపులు బలహీనమైనట్లయితే అపవిత్రమైన తలంపుల ద్వారా శోధిస్తాడు. డబ్బు ఆశ కలవాడివైనట్లయితే అక్రమముగా డబ్బు సంపాదించే మార్గాలు నీకు చూపిస్తాడు. లేదా నువ్వు ఒకవేళ ఈ శరీర ఇచ్చల పట్ల ఆసక్తి కలవాడు అయినట్లయితే ఆ శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి మార్గాలు చూపిస్తాడు. ఒకవేళ నీకు పోర్నో సైట్స్ ఒకవేళ నీకు ఇష్టమైనట్లయితే వాటి విషయంలో నీకు వాడు శ్రద్ధను నీ పట్ల కనపరుస్తాడు. నువ్వు ఎలా దొరుకుతావో, ఏ విషయంలో దొరుకుతావో నీకంటే బాగా వాడికి తెలుసు. కారణం ఏంటంటే వాడు నీ మీద రీసెర్చ్ చేశాడు. ఏం చేశాడు? నీ మీద వాడు PhD చేశాడు. ఏ విషయంలో ఎక్కడ నువ్వు దొరుకుతావో నీకు తెలిసిన దానికన్నా వాడికి బాగా తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? ప్రతి దినము నిన్ను శోధిస్తాడు. యోసేపును ఆ స్త్రీ ప్రతి దినము శోధించింది. యోసేపును ఎలాగైనా సరే లోపరుచుకోవాలి ప్రతి దినము. మరలా అడుగుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయము ద్వారానైనా సైతాను నిన్ను శోధిస్తున్నాడా? ప్రతిదినము జాగ్రత్త. ఒకవేళ నీ మాట తీరు మంచిది కాకపోయినట్లయితే ఆ మాట తీరు ద్వారానే శోధిస్తాడు. నీ నోట్లోంచి రాని మాట, రాకూడని మాటలు, అనకూడని మాటలు నీ చేత అనిపిస్తాడు. నోరు జారే విధంగా చేస్తాడు. ఆ తర్వాత నోరు జారే విధంగా చేసిన తర్వాత ఏమంటాడు తెలుసా? నీలాంటి ఇలా మాట్లాడచ్చా అంటాడు.
ఎప్పుడు అనేసిన తర్వాత మీతోనే అంతే. నిన్ను శోధించి నీ భర్త ద్వారా శోధించవచ్చు, నీ కొడుకు ద్వారా శోధించవచ్చు, నీ కూతురు ద్వారా శోధించవచ్చు. నీకు బాగా కోపాన్ని పుట్టించి నీ నోరు తెరిచే విధంగా చేస్తారు. ఇది వాడు బాగా తెలుసు, నీ నోరు పొరపాటును తెరిచావంటే దాన్ని మరలా ముయ్యడం చాలా కష్టం. అవునా కాదా? నిజం చెప్పండి. కొంతమందికి స్త్రీలకు ఒక వీక్నెస్, అదేమిటంటే పాపం చాలా తట్టుకుంటారు. ఒక్కసారి ఒకవేళ వాళ్ళు తట్టుకోలేక నోరు తెరిస్తే ఇంకంతే, తుఫానే. అవునా కాదా? అది మీ వీక్నెస్, దట్ ఈస్ యువర్ వీక్నెస్. ఒకసారి వాడు మీ చేత నోరు తెరిపించాడయ్యా అంటే ఇంక వాడు కూడా ముగించలేడు, ఇంక వాడు వెళ్ళిపోతాడు. అంతే. అవునా? ఆలోచన చేయండి. ఒకవేళ సైతాను మీ నోటి ద్వారా మిమ్మల్ని శోధిస్తున్నాడేమో, తొందరపాటు తలంతో నిన్ను శోధిస్తున్నాడేమో, నోరు చారే విధంగా శోధిస్తున్నాడేమో. కొంతమందికి అనుమానపు బలహీనత, భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం. ఒకవేళ నిన్ను ఆ దిశగా శోధిస్తున్నాడేమో, నీ భార్య పట్ల నమ్మకం లేకుండా చేస్తున్నాడేమో. మంచి భార్య, ఆత్మీయురాలైన భార్య, ప్రేమ కలిగిన భార్య, పవిత్రమైన భార్య, కానీ వచ్చిన తంటా ఏమిటయ్యా అంటే నువ్వేమో కొరిందయ్యలా ఉంటావు, ఆమెమో కాస్త చక్కగా ఉంటుంది. అప్పటి నుంచి నీకేమిటి? అనుమానం. అలాంటప్పుడు మరి నీకంటే అందం లేదని చేసుకోవచ్చు కదా. అలా కాదు, నాకంటే అందమైందే కావాలి. దేవుడు కనికరించి నీకంటే అందమైన దాన్నే ఇచ్చాడు, సంతోషించచ్చు కదా, ఆనందించచ్చు కదా, ఘనంగా ఫీల్ అవ్వచ్చు కదా. నాకంటే చక్కని భార్యను దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ప్రభువును స్తుతించచ్చు కదా. నీ ముఖం ఒక పక్క ఒకలా ఉంటుంది, రెండో పక్క ఇంకోలాగా ఉంటుంది. అయినా దేవుడు కనికరించి నీకు చక్కని భార్యను ఇచ్చాడు, సంతోషించచ్చు కదా. నాకు లేని అందాన్ని నా భార్యకి ఇచ్చాడు, నాకు లేని సౌందర్యాన్ని నా భార్యకి ఇచ్చాడు. నీ భార్య నీలో సగ భాగము, సంతోషించచ్చు కదా. ఒకవేళ నువ్వు 10th క్లాస్ 10 times ఫెయిల్ అయిపోయినా నీ భార్య చక్కగా చదువుకు, నువ్వేదో మంచోడు అని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి నేను చేసుకుంది. అలాంటప్పుడు నా భార్య నాకంటే చక్కగా చదువుకుంది, యోగ్యురాలు అని చెప్పి ఆమెను గౌరవించవచ్చు కదా. ఆమె పట్ల ప్రేమ కలిగి ఉండొచ్చు కదా. నువ్వు తక్కువ చదువుకున్నావు కాబట్టి, ఆమె ఎక్కువ చదువుకుంది కాబట్టి ఏదో విధంగా ఆమెని గాయపరచాలి, ఏదో విధంగా ఆమెని ఇబ్బంది పరిచి గుప్పెట్లో పెట్టుకోవాలి అని చెప్పి అనుమానము అనే దాన్ని తీసుకొచ్చి మాటికి నీకు సాడిస్ట్ లాగా నీ భార్యని బాధించడం ఏమైనా నీకు తగునా నా ప్రియ సహోదరుడా? ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఆమె నీకు ఆస్తిగా ఇచ్చాడు, ఆమె నీకు అందంగా ఇచ్చాడు, ఆమె నీకు బహుమానంగా ఇచ్చాడు, ఆమె నీకు మేలుగా ఇచ్చాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, భార్య దొరికిన వానికి ఏమిటండి? మేలు దొరికెను అని బైబిల్లో ఉంది. ఒకరోజు ఒక సేవకుడు ఇలా మాట్లాడుతూ, ఇది బైబిల్లో ఏముందో తెలుసా అని అంటున్నప్పుడు, భార్య దొరికిన వానికి అని పాస్టర్ గారు అంటున్న వెంటనే వెనకాల నుంచి ఒక అతను, భార్య దొరికిన వానికి అంటే తేలు దొరికెను అన్నాడంట. ఏం దొరికెను? మేలు అనబోయి తేలు అన్నాడు. పక్కన ఉండబట్టలేక నాకు దొరికెను అన్నాడంట. పాపం వాడికి తెలుసు ఆ తేలు ఎంత ప్రమాదకరమో. నిజమే, కొంతమంది భర్తలకు పాపం పెళ్ళయిన తర్వాత మేలు దొరకాల్సింది పోయి వారి కర్మగాలి తేలు ఇంటికి వస్తే చాలు కుట్టి పెడతారు మీరు. అవునా కదా? మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే, మీ మొగుడు ఇంటికి వచ్చిన వెంటనే ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ ఆయనతో సంభాషించరు, ఏదో ఒక విషయంలో కుట్టి వెళ్ళిపోతారు. వాడు పిక్కుంటా రాత్రి నిద్ర కూడా పడదు పాపం వాడికి, కుట్టేసిపోతారు మీరు. కొంతమంది చాలా తెలివిగా కొడతారు, కుట్టినట్టుగా కొడతారు, కొట్టరు. కొంతమంది పాపం తేలు, మరి కొంతమందికి ఏమో మేలు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఇంతకు నువ్వు తేలువా లేక మేలువా? గుండెల మీద చేయొచ్చు, చెప్పండి. నువ్వు తేలువా లేక మేలువా? ఒకవేళ మీ బ్రదర్స్ని అడిగామని చెప్పేస్తారు వాళ్ళు, ఏమండి మీకు దొరికిన భార్య మేలా లేక తేలా? బ్రదర్ ఇంత డైరెక్ట్గా అడిగితే మా ఆవిడ పెడతండి, కావాలంటే డ్రాప్ బాక్స్లో వేస్తాను కావాలంటే. ఎస్, మన జీవితాలను సుఖ సంతోషాలతో వర్ధిల్లకూడదు అని సైతాను కంకణం కట్టుకున్నాడు. కాబట్టి మాటికి నిన్ను శోధిస్తాడు, నీ భార్యను గాయపరిచే విధంగా. ఆమె ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ, ఎంత చక్కగా చేసి పెట్టినప్పటికీ, ఎంత రుచిగా వంట చేసినప్పటికీ అదేం జబ్బో, రుచిగా చేసిన ఏదో ఒక వంక పెడతావు నువ్వు. కారణం
అదొక మాయరోగం నీకు, అది నీ వీక్నెస్. ఆమె ఎంత చక్కగా తయారైనా సరే ఏదో ఒక వంక పెట్టి పాపం ఆమెను బాధ పెడుతూనే ఉంటాం. ఎంత నమ్మకంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినా సరే ఏదో ఒక వంక పెట్టి షాప్కి వెళ్ళినప్పుడో లేక బయటకు వెళ్ళినప్పుడో ఎందుకు వెళ్ళావే, ఎక్కడికి వెళ్ళావే, వాడి దగ్గరికే వెళ్ళావా అని చెప్పి గాయపరచటం. అది నీలో ఉన్న వీక్నెస్, అది నీలో ఉన్న బలహీనత. ఆ విధంగా సైతాను నిన్ను శోధిస్తాడు. ఒకవేళ నీ భార్య పట్ల నీకు నమ్మకం లేకుండా చేసి నీ ఇంట్లో ఒకవేళ శాంతి లేకుండా చేయడమే సైతాను యొక్క పన్నాగము కావచ్చు. ప్రభు పేరు చెప్తున్నాను, నీకు ఆ మనసు ఉన్నంత కాలము నీ జీవితంలో నీ ఇంట్లో సుఖము, సంతోషము, శాంతి, సమాధానము ఉండదు. నో, అందుకే చెప్తున్నాను, ఏ విషయాల్లో మాటికి సైతాను నిన్ను లోపరుచుకుంటున్నాడో ఆ విషయాల్లో నువ్వు బయటపడాలి. అనుమానంతో కాపురం చేయలేవు, అనుమానంతో ఉద్యోగము చేయలేవు, అనుమానం కలిగి నీ బిడ్డలను నీ ఇంట్లో ప్రేమతో పెంచలేవు, సాధ్యం కాదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రభు పేరు చెప్తున్నాను, స్టాప్ డౌటింగ్. అనుమానాన్ని విడిచిపెట్టేసాయి. అది పెనుభూతంగా తయారవుతుంది, నీ ఇంటిని కబలించి వేస్తుంది, సుఖ సంతోషాలని దూరము చేస్తుంది. ఒకవేళ సైతాను తెలివిగా ఒక మంచి భార్య పట్ల, నీ భార్య పట్ల నీలో అనుమానము అనే విత్తనాన్ని వేసి మొలకెత్తే విధంగా చేస్తున్నాడేమో, దాన్ని ఒక మహావృక్షంగా మార్చేసి నీ ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడేమో. స్టాప్ ఇట్. ఆపే ఆ పాపిష్ట ఆలోచనలు. నీ భార్య నమ్మడం మొదలుపెట్టాం, ప్రేమతో మాట్లాడడం మొదలుపెట్టాం, ప్రోత్సహించడం మొదలుపెట్టాం, ఆదరించడం మొదలుపెట్టు, అర్థం చేసుకోవడం మొదలుపెట్టు. దానివల్ల నీకు ప్రయోజనము, నీ ఇంటికి ఆశీర్వాదము, నీ బిడ్డలకు అది దీవెనకరము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మేము వెంబడించాలి అని ఆశపడుతున్నారు. కాబట్టి ఆయన మా కొరకు తన అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన శోధింపబడినను పాపము చేయలేదు. ఆయనలాగా జీవించడానికి మేము పిలువబడ్డాం. యోసేపు ప్రతి దినము శోధించబడ్డాడు, కానీ శోధనను జయించాడు. పాపమునకు తావివ్వకుండా, తన శరీరము మలినము కాకుండా, శైతాను ఉచ్చులో పన్నాగంలో పట్టబడకుండా తన్ను తాను కాపాడుకున్నాడు. కాబట్టి పవిత్రముగా జీవించాడు. కాబట్టి దేశానికే దీవెనకరముగా మారాడు. అయ్యా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విని నేను కూడా యోసేపు వలె సైతాను నన్ను ఎంతగా శోధించిన, ప్రతి దినము శోధించిన, భర్త ద్వారా నన్ను శోధించిన, భార్య ద్వారా శోధించిన, స్నేహితుల ద్వారా శోధించిన, కొలీగ్స్ ద్వారా శోధించిన, ఆఫీసులో, ఇంటిలో, ఇంటి బయట ఎక్కడైనా సైతాను శోధనను తీసుకొచ్చిన, శోధిస్తూ ఉన్నా నేను జయిస్తానే తప్ప శోధనకు నేను లొంగను అని ఎందరైతే ఈరోజు ప్రభువా తమ తీర్మానం తీసుకుంటున్నారో ఆ తీర్మానములకు వారు కట్టుబడి ఉండేలాగా సహాయం చేయండి. చిన్న చిన్న వాటికి ఇల్లును అయా పెరికి వేసుకునే స్థితికి దిగజారిపోకుండా, ఆ శోధనకు లొంగిపోయి కుటుంబాన్ని పాడు చేసుకోకుండా ఉండులాగున ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు సరిచేసి తప్పుదిద్ది మా ఆత్మీయతలను స్థిరపరచమని, నీ రూపులోనికి మేము మారులాగున, నిన్నే మేము వెంబడించులాగున కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.